హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి ఫ్యాషన్కి సంబంధించి డిజైనరీ డ్రెస్ ఎలా తయారు చేస్తాను, అలాగే నేను ఏ ఫ్యాబ్రిక్ ఎంచుకుంటాను, అలాగే నేను ఎలా డిజైన్ చేస్తాను, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అంటే చిన్న చిన్న క్లిప్పింగ్స్ ద్వారా మీకైతే షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే నా డిజైనరీ కలెక్షన్స్ అయితే మీరు చూసారు, కానీ నేను దాని వెనక ఎంతవరకు ప్రిపేర్ చేస్తాను అనేది మీరు చూడలేదు కదా. సో నా సొంతంగా నేను డిజైన్ చేసిన డ్రెస్సులు ఎలా మీ ముందుకి అవుట్పుట్ ఎలా వస్తుందో, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో కూడాను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా నేను డిజైనరీ కలెక్షన్స్ క్లాత్ కానీ దానికి సంబంధించి మెటీరియల్ ఎలా తీసుకుంటాను కూడా ఈ వీడియోలో ఉంటాయి. పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్సు తయారు చేసేక ముందు ఈ క్లాత్ అనేది నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. క్లాత్ అంటే శారీ. సో ఈ శారీ కూడాను మీకు మీషో వీడియో అనేది శారీస్ వీడియో అనేది పెట్టాను, అందులో చూడొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనైతే ఆ వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి, కావాలంటే చూడండి నేను ఎటువంటి శారీస్ తీసుకున్నాను అనేది. సో ఇప్పుడైతే నేను ఈ శారీతోనైతే ఒక క్రాప్ టాప్ లెహెంగా అనేది రెడీ చేయాలనుకున్నాను. అది కూడా నార్మల్గా క్రాప్ టాప్ లెహెంగా కాకుండా కొంచెం డిజైనర్గా, కొంచెం కొత్తగా ఆలోచించి ఈ విధంగానైతే డ్రా చేసుకున్నాను. అంటే డిజైనరీ కలెక్షన్ అంటే డ్రెస్ అనేది. సో ఈ డ్రాయింగ్ అనేది మా పాప చేసిందండి. తనకి డ్రాయింగ్ బాగా వస్తుంది. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఇలా కావాలి అలా కావాలి అనేది. శారీ బట్టి నేను ఆలోచిస్తాను అనమాట. సో ఇలా ఉండాలి అనేసి తనైతే డ్రా చేసేస్తుంది. తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా నేను స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేస్తాను, అంటే కటింగ్ స్టిచ్చింగ్ అనేది. సో ఈ ప్రొసీజర్ అనేది అంతా కొంచెం లెంతీగా ఉంటుందిలేండి. ఎందుకంటే ఎప్పుడు మనం రెగ్యులర్గా బ్లౌజు అలాగే డ్రెస్సు స్టిచ్చింగ్ చేసుకునే దానికన్నాను ఇలా డిజైనరీ కలెక్షన్ లాగా ఆలోచిస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది, అలాగే టైం ఆలోచించాల్సి వస్తుంది. నేనైతే కొలతలైతే ఎక్స్ట్రా బాడీ కొలతలు అయితే తీసుకోనండి. ఇలా ఓల్డ్ బ్లౌజ్ ఉంటే దాన్ని పెట్టి ఇలా డ్రా చేసేస్తాను. సో ఇలా డ్రా చేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇలాగే, అంటే నేను ఇలాగే నేర్చుకున్నాను కాబట్టి ఇదే కంటిన్యూ చేసుకుంటాను. సో ఒకవేళ మీకు ఇలాగే మీ ఆది బ్లౌజులుతోనే కటింగ్ ఏమైనా కావాలి అని అనుకుంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ లెంత్ అలాగే డ్రాయింగ్ అండి. సో ఇలా అయితే డ్రా చేసేసుకుంటాను. వాటికి ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచెస్కి పెట్టేసుకొని డ్రా చేసేసుకుంటాను. తర్వాత ప్యాటర్న్ అనేది డ్రాయింగ్ చేసేసుకుంటాను. సో కొంచెం స్టిచ్చింగ్ ఐడియాస్ ఉండే వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రం మీరు స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుందండి. అంటే ప్రతి ఒక్కటిని మనకి అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో ఇప్పుడైతే నేను ఇలా ప్రతి ఒక్కటి డ్రా చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వరకు డ్రా చేసేసుకుంటాను. ఇలాగే స్టార్టింగ్లోనే మొత్తం అంతా డ్రా చేసేస్తానండి, తర్వాత ఎక్స్ట్రా పని అయితే పెట్టేసుకోను. సో ఇలా మొత్తానికి డ్రా చేసేసి 1.5 ఇంచ్ వరకు వదిలేసుకుంటానండి స్టిచ్చింగ్స్ అనేది. ఎందుకంటే పిల్లలు ఎప్పటికీ అలాగే ఉంటారని ఉండదు కదా. సో పిల్లలనే కాదు, ఎవరికైనా సరే ఒక 1.5 వరకు వదులుకోవాలి స్టిచ్చింగ్స్ బయటికి. అంటే కొన్ని కుట్లు అనేది వేసుకోవాలి, కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడైతే
వెనక పార్టు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేది డివైడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి కన్‌ఫ్యూజ్ ఉండకూడదండి. ఎప్పుడూను స్టిచ్చింగ్ అంటే కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి ఆలోచన ఉండొద్దు. ఎందు కొంచెం కన్‌ఫ్యూజ్ అయినా సరే క్లాత్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మన మైండ్ కూడాను డిస్టర్బ్ అవుతుంది. సో, నెక్ ప్యాటర్న్ కూడాను దీనికైతే స్క్వేర్ నెక్ పెడదాము అని డిసైడ్ అయ్యాను. ఇక్కడొచ్చేసి 4 ఇంచెస్ వరకి నేనైతే నెక్ అనేది డ్రా చేశాను. అలా మనం పెట్టినట్టయితే కొంచెం వెడల్పుగా అయిపోతుంది. పిల్లలకి అంత వెడల్పు బాగోదండి. సో, అందుకోసమే కొంచెం లోపలికి తీసుకొని స్క్వేర్ నెక్ అనేది డ్రా చేశాను. అలాగే కట్ చేశాను కూడాను. వైడ్ అయిపోతుంది. అలాగే మనకి కొంచెం కిందకి డ్రా చేసినట్లయితే మరీ డీప్‌గా అయిపోతుంది. సో, అందుకోసమే ఎక్కువ డీప్ అవ్వకూడదు. అలాగే ఎక్కువ ఇది అవ్వకూడదు. అంటే వైడ్ కూడా అవ్వకూడదు. సో, దానికోసం తగ్గట్టుగా లోపలికైతే కొంచెం స్క్వేర్ అనేది లోపలికి డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడైతే నేను ఈ సాటిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటాను. ఎక్స్ట్రా కొంచెం తీసుకొని కుట్టేటప్పుడు కొంచెం మనకి అటు ఇటు అయినా సరే ఇలా ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే కొంచెం సేఫ్ అనమాట. సో, ఇలా మనకి లైనింగ్ అనేది ఈ సాటిన్ క్లాత్ మీద కట్ చేసేసుకొని తర్వాత మెయిన్ పార్ట్ అదే మెయిన్ శారీ దీని మీద కూడా కట్ చేసేసుకుంటానండి. ఇప్పుడైతే ఈ సాటిన్ క్లాత్‌ని లెహెంగా కూడా కట్ చేసేసుకుంటాను. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను 5 మీటర్ల వరకు తీసుకున్నాను. ఎందుకంటే మనకి టాప్ కావాలి, అలాగే బాటమ్ కూడా కావాలి కాబట్టి 5 మీటర్ల వరకు తీసుకున్నాను. నార్మల్‌గా మీరు లెహెంగా లాగా వాడతానంటే 4 మీటర్ సరిపోతుందండి. 4 మీటర్లు అయితే మా పాప సైజు వాళ్ళకైతే సరిపోతుంది కరెక్ట్‌గా. సో, అటు ఇటుగా మీకు కావాలన్నా ఒక 5 మీటర్లు తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా స్లీవ్‌కి అలాగే కింద పార్ట్ ఏమైనా అటాచ్ చేయాలి అని అనుకున్నాను. సరిపోతుంది. సో, ఇలా లెహెంగానైతే కట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టేసి కట్ చేసేసుకున్నాను. ఇది శారీ దీని మీద పెట్టేసి కట్ చేసేసుకున్నాను. తర్వాత నార్మల్‌గా లెహెంగా ఎలాగైతే కుట్టేసుకుంటామో అలాగే కుట్టేసుకోవాలండి. సో, నేను అంటే డిజైనరీ కలెక్షన్ చేసే వెనక అయితే చాలా పెద్ద ప్రొసీజరే ఉంటుందండి. ఎందుకంటే ఆ కలెక్షన్ డిజైన్ అనేది ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి కొంచెం ఆలోచించి చేయాలి. నేను ఫస్ట్ టైమే కదా ఆ డిజైన్ అనేది చేసేది. సో, అందువల్ల నేను కొంత ఆలోచించి చేస్తాను. కాబట్టి ఫుల్‌గా మీకు వివరించడానికైతే నేనైతే వీడియో తీయలేనండి. నేను కూడాను ఫస్ట్ టైం కాబట్టి కుడతాను. దాన్ని మళ్ళీ ఏమైనా రాంగ్ వస్తే ఇప్పేస్తాను. అంటే కుట్లు ఇప్పేస్తాను. మళ్ళీ దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకొని మళ్ళీ కుడతాను. సో, ఇలా ఉంటుందన్నమాట నా స్టిచ్చింగ్ ప్రొసీజర్ అంతా. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే నా డిజైనరీ కలెక్షన్స్ మీకు ఇష్టమైనట్లయితే నేను డిజైనరీ కలెక్షన్స్ నేనేం తయారు చేస్తానో అవన్నీ మీకు పెడతానండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. సో, స్టిచ్చింగ్ వీడియోలు అనేటివి కొంచెం టైం పడుతుంది. నేను తయారు చేసేసి మీకు పెట్టమంటే ఈజీగా నా డిజైనరీ కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను.
సో ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనే అనుకుంటున్నాను. మీరు నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అందులో చాలా వరకు పిక్స్ పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.